పండగకి భక్ష్యాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈజీ ప్రాసెస్లో, ఎక్కువ టైం ఏం పట్టదు. ఆంధ్రాలో బొబ్బట్లు అని అంటారు, తెలంగాణలో భక్ష్యాలు అని అంటారు. ఫస్ట్ అయితే శనగపప్పును 2 కప్పులు తీసుకొని శుభ్రంగా 3-4 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్నాక నీళ్లు పోసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నానితే పప్పు మంచిగా ఉడుకుతుంది. ఇలా గంట తర్వాత ఇట్లా నానిపోయింది మంచిగా. ఈ నీళ్ళు వంపేసి ప్రెషర్ కుక్కర్లో నానిన పప్పు తీసుకొని 2 కప్పుల పప్పుకు 2 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను. అడికడికైతే నీళ్లు మిగలకుండా 4 విజిల్లు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఆ పప్పు ఉడికేలోపు ఇలాచీ, మిక్సీ జార్లో ఇలాచీలు, సోంపు, సగం ఎండు కొబ్బరి వేసుకున్నాను. వేసుకొని పొడిలాగా పట్టుకోవాలి. ఈ పట్టుకున్న పొడిని పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు పిండి కలుపుకుందాం. నేను గోధుమ పిండి వాడుతున్నాను. 4 కప్పుల గోధుమ పిండి వాడుతున్నాను. 2 కప్పుల పప్పుకి 4 కప్పులు వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు అయితే మైదా పిండి కూడా వేసుకోవచ్చు సగం. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసం. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక నీళ్లు పోసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళైతే మొత్తం మైదా పిండితోటైనా కూడా చేసుకోవచ్చు, లేదా అది సగం ఇది సగం అయినా చేసుకోవచ్చు. మైదా పిండి గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చు. కాకపోతే నేను పూర్తిగా గోధుమ పిండితోటే చేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అంతలోపు పప్పు ఉడికిపోయింది. ప్రెషర్ రిలీజ్ అయ్యాక మూత తీసుకొని చూసుకోవాలి. పప్పు ఉడికిపోయింది. నీళ్లు నాకు అస్సలు మిగలలేదు. తర్వాత ఈ పప్పుని చల్లారాక గ్రైండర్లో పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా పట్టుకొని ఫ్రై ప్యాన్లో వేసుకోవాలి. వేసుకొని 2 కప్పుల పప్పుకు నేను 2 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకున్నాను. తీపి అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 2.5 కప్పులైనా వేసుకోవచ్చు బెల్లం. చుక్క నీళ్లు పోయకుండా స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇలా బెల్లం మొత్తం కరిగేదాకా కలుపుతూ ఉండాలి. ఇందాక పట్టి పెట్టుకున్న సోంపు, ఇలాచీ పొడి వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇట్లా నీళ్లు పోయకుండా ఉడికిస్తే పప్పు తొందరగా దగ్గరకు వస్తుంది, లేకపోతే టైం లేట్ అవుతుంది. ఇట్లా ఆవు నెయ్యి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పప్పుని, పూర్ణాన్ని. ఇలా సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి. నాకు 2 కప్పుల పప్పుకు 20 దాకా అయినాయి భక్ష్యాలు. ఇలా పూర్ణం ఉండలు చుట్టుకొని ఇందాక కలిపెట్టుకున్న చపాతీ పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలి. పూర్ణం ఉండల్ని స్టఫ్ చేసుకొని ఒక ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకోవాలి. ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని దానిపైన ఒత్తుకోవాలి. చేతికి నూనె అప్లై చేసుకొని ఇలా సన్నంగా ఒత్తుకోవాలి. కొంతమంది లావుగా ఉంటే ఇష్టపడతారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. నేను సన్నంగా ఒత్తుతున్నాను. ఇలా ఒత్తుకున్నాక నేను ఆయిల్ ప్యాకెట్ యూజ్ చేశాను ఇలా ఒత్తుకోవడానికి. తర్వాత పెనం వేడయ్యాక తీసుకొని నూనె కానీ నెయ్యి కానీ వేస్తూ కాల్చుకోవచ్చు. నేను నెయ్యి వేశాను. మీడియం మంట పైన కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని తిప్పేసుకోవాలి. చపాతీలాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నాక తీసేసుకోవాలి పెనం మింకెళ్ళి. అంతే, ఎంతో సింపుల్గా భక్ష్యాలు తయారైపోయినాయి.